ఎవ్రీవన్. సో, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్‌కి రికర్షన్ యూజ్ చేసి పైథాన్ కోడ్ ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. సో, ఫస్ట్ ఫ్యాక్టోరియల్ డెఫినిషన్. ఆల్రెడీ నేను ముందు వీడియోలో ప్రొడక్ట్ డెఫినిషన్ అనేది ఆల్రెడీ చెప్పాను. అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ ఆల్ ద నంబర్స్ ఫ్రమ్ n to 1. ఈ డెఫినిషన్ అనేది అయిపోయింది. దానికి కోడ్ కూడా రాశాను. ఆ వీడియో ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఇప్పుడు రికర్సివ్ డెఫినిషన్ చూద్దాం. రికర్సివ్ డెఫినిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు కండిషన్స్ ఏంటంటే ఒకవేళ n ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎన్ ఎన్ 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ 0 కన్నా తక్కువ ఉండే నెంబర్స్‌కి అసలు ఫ్యాక్టోరియలే కాలిక్యులేట్ చేయం. సో, 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1. ఒకవేళ 0 కన్నా ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఆర్ 1 కన్నా ఎక్కువ ఉందనుకోండి కండిషన్ ఏంటంటే n ఇంటూ n ఫ్యాక్టోరియల్. సో, ఇక్కడ రికర్సివ్ డెఫినిషన్ అని ఎందుకన్నారంటే, ఇప్పుడు n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఆల్రెడీ మనం n ఫ్యాక్టోరియల్ అనే దానికి ఆహ్, డెఫినిషన్ ఇస్తున్నాం. ఆ డెఫినిషన్‌లో కూడా n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అనేది ఉంది. సో, మళ్ళీ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్. సో, ఇది ఇలా రిపీటే అవుతూ ఉంటది. ఎంతవరకు? బేస్ కండిషన్ మీట్ అయ్యేంత వరకు. ఒకవేళ 1 ఫ్యాక్టోరియల్‌కి మనం కాలిక్యులేట్ చేసామనుకోండి 1 ఇంటూ 1 మైనస్ 1 0 ఫ్యాక్టోరియల్. సో, 0 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 1. సో, 1 ఇంటూ 1 1. సో, 1 ఫ్యాక్టోరియల్‌కి ఆన్సర్ 1 అనమాట. సో, ఎప్పుడైతే కండిషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయిందో, లేదా n మైనస్ 1 0 అయిపోయిందో, సో, 0 ఫ్యాక్టోరియల్ 1 కాబట్టి, సో, ఆ కండిషన్ మీట్ అయ్యేంత వరకు ఇది రికర్సివ్‌గా ఈ లూప్ అనేది తిరుగుతూనే ఉంటుంది. సో, దీనికి మనం ఇప్పుడు మన ప్రాబ్లమ్ అయితే ఇది. మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్‌కి పైథాన్ కోడ్ రాయాలి. సో, మనకి డెఫినిషన్ అనేది రికర్సివ్ డెఫినిషన్ ఉంది. సో, మనకి క్వెషన్ అర్థమైంది. దానికి ప్రాబ్లమ్, జనరల్ సొల్యూషన్ అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు దాన్ని కోడ్‌గా ఎలా మార్చాలో చూద్దాం. సో, ఇక్కడ మనం ఎప్పుడైనా రికర్షన్ రాసేటప్పుడు రికర్షన్ అంటే ఏంటి? ఒక పీస్ ఆఫ్ కోడ్ అంటే లైన్స్ ఆఫ్ కోడ్స్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. సో, ఎప్పుడైనా మనకి ఆహ్, మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్, మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కండిషన్స్ మనకి రిపీటెడ్‌గా కాల్ అవుతున్నాయి అంటే, మనం ఆ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్స్‌ని రిపీటెడ్‌గా రాయడం కన్నా ఒక ఫంక్షన్‌గా తీసుకోవడం మంచిదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్స్ అనేవి మనం నార్మల్‌గా రాసి చూద్దాం. అంటే ఏంటి? ఇఫ్ ఇక్కడ కండిషన్ చూసారు కదా! ఒకవేళ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఆహ్, రిజల్ట్ అనేది 1. అంటే 0 ఫ్యాక్టోరియల్ అనేది 1 అనేసి. సో, ఇక్కడ మనం ఏం రాయొచ్చు? ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 ఫ్యాక్టోరియల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఎల్స్ అదర్ దెన్ n ఈజ్ ఈక్వల్ టు 0 అంటే n గ్రేటర్ అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం n అనేది ఇన్‌పుట్ తీసుకునేటప్పుడే మనం కండిషన్ ఎలా రాయాలంటే ఆహ్, కండిషన్ ఎలా రాయాలంటే ఇఫ్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితేనే మనం ఈ ఈ n ఫ్యాక్టోరియల్ అనే దానికి అలౌ చేస్తాం. అంటే ఈ కండిషన్స్ అనే వాటిలకి అలౌ చేస్తాం అనమాట. ఒకవేళ లేదు అంటే మనం ఫ్యాక్టోరియల్ అనేది కాలిక్యులేట్ చేయకూడదు. ఎందుకంటే ఓన్లీ నాన్ నెగెటివ్ నంబర్స్‌కి మాత్రం మనం ఫ్యాక్టోరియల్ కాలిక్యులేట్ చేస్తాం. సో, ఈ బేస్ కండిషన్ అనేది మనం n తీసుకున్నప్పుడే పెట్టాలనమాట. సో, అది మనం ఈ ఫంక్షన్‌లోనే పెట్టక్కర్లేదు. ఔట్‌సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ కూడా పెట్టుకోవచ్చు. సో, మెయిన్‌గా మనకి ఫంక్షన్‌లో మ్యాండేటరీ థింగ్స్ ఇవే అనమాట. మనకి అంటే ప్రతి రికర్సివ్ కండిషన్‌లో మనం తీసుకునేవి ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఫ్యాక్టోరియల్ అనేది 1 అవుతది. లేదా n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n n స్టార్ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. సో, ఇప్పుడు ఇది నేను మ్యాథమెటికల్ వేలో రాశాను. ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. సో, దీన్ని ఆహ్, మనం రిపీటెడ్‌గా కాల్ చేయాలి. ఎందుకంటే ఇది మనం n ఫ్యాక్టోరియల్‌కి డెఫినిషన్ ఇది. మరి n మైనస్ 1 ఫ్యాక్టోరియల్‌కి ఇదే. కాకపోతే n వాల్యూ మారుతది. సో, ఇలాంటప్పుడే మనం ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేయాలనమాట. ఎందుకంటే ఇక్కడ n అనేది మనకి మారుతూ వస్తుంది. సో, దీన్నంతటిని మనం ఒక ఫంక్షన్‌లో పెడితే డెఫ్ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్‌లో పెడితే దీనికి మనం n వాల్యూ పాస్ చేయాలి కదా! అప్పుడే మనం లోపల n వాల్యూని యాక్సెస్ చేయగలం. సో, n ఇది ఒక ఫంక్షన్ అనమాట. ఫంక్షన్ అనే దాన్ని ఒకసారి డెఫినిషన్ చూద్దాం. సో, ఫంక్షన్ అంటే రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పెర్ఫార్మ్స్ ఎ స్పెసిఫిక్ టాస్క్. సో, ఇక్కడ చూసారు కదా! ఈ 4 లైన్స్ అనేవి మనకి ఒక స్పెసిఫిక్ టాస్క్‌ని అంటే ఫ్యాక్టోరియల్‌ని సాల్వ్ చేస్తున్నాయి. సో, ఇదొక బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. ఈ 4 లైన్స్. దీన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు ఎన్ని సార్లైనా ఫ్యాక్టోరియల్ కాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు.
అండ్ ఇట్ టేక్స్ ఎన్ ఇన్పుట్. ఇక్కడ ఇన్పుట్ అంటే ఈ ఫంక్షన్ ఒక ఇన్పుట్‌ని యాక్సెప్ట్ చేస్తది. సో, దీన్నే ఆర్గ్యుమెంట్స్ అని కూడా అంటాం లేదా పారామీటర్స్. అండ్ ఇట్ మే రిటర్న్ ఎన్ అవుట్‌పుట్ వాల్యూ. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ అంతా కాలిక్యులేట్ అయిపోయాక మనం ఎయిదర్ ఈ ఫంక్షన్‌లోనైనా ప్రింట్ చేయొచ్చు. కాకపోతే మనం ఫంక్షన్‌ని మల్టిపుల్ టైమ్స్ అలా యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం రిజల్ట్‌ని రిటర్న్ చేసుకుంటే ఆ ఫంక్షన్ యొక్క వాల్యూని వేరే వేరియబుల్‌కి అసైన్ చేసి కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఫంక్షన్ ఇన్పుట్‌ని తీసుకుంటది. అది చేయాల్సిన ఆపరేషన్స్ చేసి రిజల్ట్‌ని రిటర్న్ చేస్తదనమాట. ఆ వచ్చిన రిజల్ట్‌ని మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. సో, ఫంక్షన్ అనేది ఇన్పుట్‌ని తీసుకుంటది. అవుట్‌పుట్‌ని రిటర్న్ చేస్తది. నెక్స్ట్ ఈ ఫంక్షన్‌ని మనకు సింటాక్స్ అనమాట. ఎలా డిఫైన్ చేస్తామంటే డెఫ్ అనే కీవర్డ్‌తో. సో, ఎగ్జాంపుల్ చూడొచ్చు మీరు. డెఫ్ యాడ్. డెఫ్ అనేది కీవర్డ్ అనేది. అంటే ఇది ఫంక్షన్ అని తెలియడానికి ఒక కీవర్డ్. యాడ్ అనేది ఫంక్షన్ నేమ్. సో, ఈ ఫంక్షన్ అనేది ఇన్పుట్‌ని తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఏంటి 2 వాల్యూస్‌ని ఇన్పుట్ తీసుకోగలదు. అలాగే ఈ కాలన్ అనేది కూడా పైథాన్ యొక్క ఫంక్షన్ సింటాక్సే. సో, ఏ, బిని తీసుకుంటుంది. రిటర్న్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అనేదాన్ని రిటర్న్ చేస్తుంది. దీన్ని ఇంకోలా కూడా ఎలా రాయొచ్చంటే రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రిటర్న్ రిజల్ట్. అంటే ఈ ఫంక్షన్ అనేది ఏ, బి అనే ఇన్పుట్‌ని తీసుకుంటుంది. రిజల్ట్‌ని కాలిక్యులేట్ చేస్తుంది. రిజల్ట్‌ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనం ఈ ఫంక్షన్ జస్ట్ డిఫైన్ అయ్యింది. అంటే ఈ ఫంక్షన్‌ని డిఫైన్ చేసాం. కానీ దీన్ని యాక్చువల్‌గా కాలిక్యులేట్ చేయాలనుకుంటే అంటే యాక్చువల్‌గా కాల్ చేయాలనుకుంటే సో, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ 3, 5 అంటే ఇక్కడ ఏ, బై అనేవి వేరియబుల్స్ మాత్రమే. మనం యాక్చువల్ వాల్యూస్ పాస్ చేస్తేనే రిజల్ట్ అనేది కాలిక్యులేట్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ సో, ఈ రిజల్ట్ ప్రింట్ చేద్దాం. ఓకే. మనకి 8 అని ప్రింట్ అయింది. ఒకవేళ మనం ఈ ఫంక్షన్‌ని మనం ఎన్ని సార్లైనా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 2 లైన్స్‌ని కాపీ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ 3, 5 బదులుగా 10, 20 అని పెట్టాను. సో, మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా 10, 20 యాడ్ అయ్యి 30 వచ్చింది. ఆల్రెడీ 3, 5 ఉంది కాబట్టి యాడ్ అయ్యి 5 వచ్చింది. సో, ఈ ఫంక్షన్‌ని మనం ఇలా ఈ సేమ్ పీస్ ఆఫ్ కోడ్‌ని ఇలా మనం రిపిటేటివ్‌గా కాల్ చేయొచ్చనమాట. సో, ఈ ఫంక్షన్ అనేది ఒక డెఫినిషన్, ఒక స్ట్రక్చర్ లాగా అనమాట. దీన్ని మనం కాల్ చేయడం ద్వారా ఎన్ని సార్లైనా ప్రతిసారి మనం ఏ ప్లస్ బి అని రాయకన్నా సింపుల్‌గా యాడ్ ఆఫ్ 3, 5 యాడ్ ఆఫ్ 10, 20 అలాగని. అంటే ఇది చాలా సింపుల్‌గా ఉంటది. కానీ కొంచెం ఎక్కువ లైన్స్ ఒక మల్టిపుల్ లైన్స్‌ని మనం రిపీటెడ్‌గా కాల్ చేయాలి అనుకునేటప్పుడు సో, మనం ఫంక్షన్స్ యూజ్ చేయడం అనేది ప్రాక్టికల్‌గా ఈజీగా ఉంటది. ఇప్పుడు సేమ్ ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ మనం ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. ఆల్రెడీ చెప్పాను డెఫ్ ఫ్యాక్టోరియల్ ఇన్పుట్ n ఇస్తున్నాం. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎల్స్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్. సో, ఇక్కడ n ఫ్యాక్టోరియల్ అనే దానికే మనం ఈ ఫంక్షన్ రాసాం. సో, ఇక్కడ మనకి ఫైనల్ రిజల్ట్ ఏమవుతది? n ఇంటూ n- ఫ్యాక్టోరియల్ కదా! అంటే మనం సేమ్ ఫంక్షన్‌ని మళ్ళీ కాల్ చేయాలి. ఇక్కడ మనకి ఫార్ములాలో కూడా అంతే కదా! ఇది కూడా ఒక రికర్సివ్ డిఫిషన్ n ఇంటూ n- ఫ్యాక్టోరియల్ అయ్యేటప్పుడు సేమ్ ఈ ఫంక్షన్‌నే మళ్ళీ ఈ ఫంక్షనే కాల్ చేసుకుంటదనమాట. ఈ విధంగా. ఇప్పుడు హ్మ్. ఓకే. ఫంక్షన్‌కి మనం ఇన్పుట్ తీసుకున్నాం. ఇప్పుడు అవుట్‌పుట్ రిటర్న్ చేయాలి కదా! సో, ఇక్కడేంటంటే ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 బేస్ కండిషన్‌లో ఇది అవుట్‌పుట్ ఏం రిటర్న్ చేస్తది? 1 అని రిటర్న్ చేస్తది. సో, నేను 1 అని రిటర్న్ చేశాను. ఇక్కడ ఫ్యాక్టోరియల్‌లో ఒకవేళ n అనేది 1 కన్నా గ్రేటర్ ఉంటే రిజల్ట్‌ని కాలిక్యులేట్ చేస్తది. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1 ఫైనల్‌గా మనం రిటర్న్ రిజల్ట్. ఓకే. ఇది. సో, మనం ఫంక్షన్ రాసాం. అందులో రికర్షన్ కండిషన్ కూడా యాడ్ చేసాం. ఇప్పుడు ఈ ఫంక్షన్‌ని కాల్ చేద్దాం. అంటే ఏంటి? n వాల్యూ ఆల్రెడీ 5 అని ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం కదా! సో, ఇప్పుడు జస్ట్ మనం ఫంక్షన్‌ని డిఫైన్ చేసాం. ఇప్పుడు n వాల్యూ తీసుకుందాం. 5 అని తీసుకున్నాను. ఇప్పుడు ఫంక్షన్‌ని కాల్ చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ 5 పాస్ చేసిన తర్వాత మనకి ఫ్యాక్టోరియల్ అనేది ఫ్యాక్టోరియల్‌ని కాలిక్యులేట్ చేసి మనకి రిజల్ట్‌ని ఒకటి రిటర్న్ చేస్తది కదా! దాన్ని ఇక్కడ హ్యాండిల్ చేసుకుందామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఆల్రెడీ n వాల్యూ మనం డిఫైన్ చేసుకున్నాం కాబట్టి n అని పాస్ చేద్దాం. నౌ ప్రింట్ n ఫ్యాక్టోరియల్. సో, ఆన్సర్ 120. ఇప్పుడు మనకి కొంచెం ఈ రికర్షన్ అనేది కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. అంటే ఆల్రెడీ మనం ఒక ఫంక్షన్‌ని ఇక్కడ రాసాం. అదే ఫంక్షన్ మళ్ళీ ఈ ఫంక్షన్ లోపలే కాల్ చేస్తున్నాం. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేదాన్ని మనం ఇప్పుడు ట్రాక్ చేద్దాం. అంటే లోపల ఒక ప్రింట్ స్టేట్మెంట్ పెట్టామంటే మనకి క్లారిటీ వస్తది. ఇక్కడ నేను ఏం రాస్తానంటే ప్రింట్ రిజల్ట్.
ఓకే. సో, ఇక్కడ చూస్తే రిజల్ట్ ఎలా కాలిక్యులేట్ అవుతుంది? 1, 2, 6, 24, 20 అంతే కదా! జనరల్‌గా 1 ఇంటూ 2, 2 ఇంటూ 3, 3 ఇంటూ 4 ఇలాగ. ఇంకా మనకు క్లియర్‌గా కావాలనుకుంటే, ఇప్పుడు రిజల్ట్ అనేది ఉంది. దీన్ని ఎలా రాద్దామంటే ఎఫ్ స్ట్రింగ్స్ వాడి ఆహ్, రిటర్నింగ్ రిజల్ట్ ఫర్ ఆహ్, ఫ్యాక్టోరియల్ ఆఫ్ n. అంటే ప్రతి ఫస్ట్ మనం n ఫ్యాక్టోరియల్ కాలిక్యులేట్ చేస్తున్నాం కదా! ఈ n వాల్యూ అనేది చేంజ్ అవుతుంది కదా! సో, ఏ n ఫ్యాక్టోరియల్‌కి ఎంత వాల్యూ వస్తుందనేది మనం ఇక్కడ చూద్దాం. సో, ఇక్కడ మనం క్లియర్‌గా గమనిస్తే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 వాల్యూ 1, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2, 2, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3, 6. సో, కరెక్టే కదా! కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ మనం 5 పాస్ చేస్తున్నాం. సో, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 సో, డైరెక్ట్‌గా ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఫస్ట్ రావాలి కదా! అని మీరు అనుకోవచ్చు. కానీ రికర్షన్ అలా జరగదనమాట. మనం ఎప్పుడైతే 5 పాస్ చేస్తామో రిజల్ట్ అనేది వెంటనే కాలిక్యులేట్ అవ్వదు. ఇది ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4ని కాల్ చేస్తది. సో, ఇక్కడ ఎన్ వాల్యూ 4 అప్డేట్ అవుతది. నెక్స్ట్ మళ్ళీ ఆహ్, ఎల్స్ కండిషన్‌కొచ్చాక ఎన్ ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1 సో, మళ్ళీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 కాలిక్యులేట్ అవుతది. సో, ఎన్ వాల్యూ ఇక్కడ 3కి అప్డేట్ అవుతది. ఫైనల్‌గా అది ఎప్పుడైతే n వాల్యూ 0 అవుతదో బేస్ కండిషన్ రిటర్న్ 1 చేస్తదనమాట. సో, ఫస్ట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 కాలిక్యులేట్ అవుతది. నెక్స్ట్ ఆ రిజల్ట్ అయిన ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 nతో మల్టిప్లేట్ అవుతది. సో, 2 ఇంటూ 1 2 నెక్స్ట్ ఆహ్, ఆ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 రిజల్ట్ ఉంది కదా! సో, అది 3తో మల్టిప్లైడ్ అవుతది. 3 ఇంటూ 2 6 సో, ఈ విధంగా పాస్ అయ్యేటప్పుడు 5, 4, 3, 2 అని ఎళ్ళినా కాలిక్యులేట్ అయ్యేటప్పుడు రిటర్న్‌లో మళ్ళీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1, 2, 3 ఫైనల్‌గా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 సో, రిజల్ట్ 120 అనేది వస్తదనమాట. సో, ఈ విధంగా ఉంటది. వీలైతే నేను మళ్ళీ రికర్షన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక ఫుల్ వీడియో చేసి, దానికి ఎగ్జాంపుల్స్‌తో పాటు క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో, సో, ఫ్యాక్టోరియల్ వీడియో అయితే ఇంతే. పార్ట్ 1లో నేను ప్రొడక్ట్ డెఫినిషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. పార్ట్ 2లో రికర్సివ్ డెఫినిషన్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఓకే. థాంక్ యూ.